లగచర్ల రైతుకు సంకెళ్ల వెనుక కుట్రకోణం ఉందా? లగచర్ల కేసులో అరెస్ట్ అయిన హీరియా నాయక్ ను బాలానగర్ అల్లర్ల కేసులో జైల్లో ఉన్నట్టు ఎందుకు చూపించారు? వికారాబాద్ సంగారెడ్డి పోలీసులకు కాకుండా సైబరాబాద్ సిపికి లేఖ ఎందుకు రాశారు? జైల్లో ఉన్న భోగమోని సురేష్ పై ఐజీ అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? మళ్లీ రాజుకున్న లగచర్ల రైతు వివాదం. లగచర్ల రైతుకు సంకెళ్లపై దర్యాప్తు. సంగారెడ్డి జిల్లా జైలర్ సస్పెన్షన్. కంది సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతు హీరియా నాయక్ బుధవారం రాత్రి ఛాతీ నొప్పొచ్చింది. దీంతో జైలు అధికారులు ఆయన్ను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం మళ్లీ చెస్ట్ పెయిన్ రావడంతో హీరియా నాయక్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గిరిజన రైతుకు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలో దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. రైతులకు సంకెళ్లు వేయడం దర్యాప్తులో భాగంగా జైలు సూపరింటెండెంట్ వ్యవహారంపై ఫోకస్ చేశారు. ఇక్కడ వరకు ఏంటంటే ఇటు సంగారెడ్డి పోలీసులు కానీ ఎస్పీ గారు కానీ ఇటు మన వికారాబాద్ ఎస్పీ గారికి కానీ తెలియదు. సో ఇది ఇక్కడ బయటకు వచ్చేటడికే చాలామంది మీడియా అందరూ ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్గా జైలు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎట్లా ఎన్నోసార్లు పేషెంట్లు బయటకు వస్తూ ఉంటారు కదా, రోజు రొటీన్గా వస్తూ ఉంటారు. కంది సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి ఛాతీ నొప్పొస్తే సంగారెడ్డి పోలీసులు గాని వికారాబాద్ పోలీసులు గాని చెప్పకుండా సైబరాబాద్ సిపికి లేఖ రాశారు జైలు సూపరింటెండెంట్. మరోవైపు లగచర్ల కేసులో అరెస్టైన హీరియా నాయక్ను బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్నట్లు చూపించడంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇప్పుడు హ్యాండ్ కప్ ఇట్లా అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ వికారాబాద్ కానీ ఈవెన్ లోకల్ సంగారెడ్డి కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు కేసు. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే మనకి వీరిద్దరు పోలీసులు తెలియదు. సైబరాబాద్ పోలీసులు చాలా జనరల్గా ఎక్కువ మంది ముద్దాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళకి జనరల్గా రిపోర్ట్లు పంపిస్తారు. వీళ్ళు మేము అడిగిన దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాం, వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఆ రావడంతో వాళ్ళతో కలిపి పంపించాం. సో వాళ్ళు ఏదో బాలానగర్ కేసు అని పెట్టడం జరిగింది. కంది సెంట్రల్ జైలుకు వెళ్లి విచారణ చేపట్టారు ఐజీ సత్యనారాయణ. రైతులకు బేడీలు వేయడం, బాలానగర్ కేసులో జైల్లో ఉన్నట్లు రికార్డుల్లో చూపడం, సంగారెడ్డి వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆరా తీశారు ఐజీ సత్యనారాయణ. జైల్లో ఉన్న భోగమోని సురేష్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడినట్లు నిర్ధారించారు ఐజీ. దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. అతను ఈరోజు ఉదయం ఫోన్ చేయడం జరిగింది. ఉదయం 9 ఆ ప్రాంతంలో జైల్లోంచి. అది కొద్దిగా ఎలవలేండి వాళ్ళకి, వాళ్ళ నామ్స్ ప్రకారం సంస్కరణ. సో అది ఎవరికి చేశాడు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. రైతుకు సంకెళ్లు వేసిన ఘటనపై సంగారెడ్డి సెంట్రల్ జైలర్ను సస్పెండ్ చేశారు అధికారులు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపాక మరింత మంది బాధ్యులపై చర్యలు తప్పవన్నారు ఐజీ సత్యనారాయణ.